హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఇసుక పూరీలు అలానే బొమ్మిడాయలు రెండు కలిపి చేసిన చేపల పులుసు నెల్లూరులో అద్భుతంగా వచ్చింది. ఏమి టేస్ట్ ఉంటాయి అబ్బా ఇసుక పూరీలు అయితే. అవి రావడం తీసుకుని వెళ్ళిపోతారు. వాటి కోసం వెయిట్ చేసి కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది నెల్లూరులో. ఇంకా మా బావ వాటి టేస్ట్ గురించి తెలిసి అవి తీసుకుందామని వెయిట్ చేసి వాళ్ళు కొన్ని తెస్తే అవి కొన్ని అయితే తీసుకోవడం జరిగింది. టేస్ట్ అయితే యమ్మగా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఇసుక పూరీలు బొమ్మిడాయలు రెండు కాంబినేషన్ అన్నా చేసుకోండి, లేదు ఇసుక పూరీలైనా చేసుకోండి. అద్భుతంగా ఉంటాయి టేస్ట్ అయితే. చేపలో టేస్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇసుక పూరీలు అయితే ఫస్ట్ టైం ఇదే నేను తినడము. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ నెల్లూరులో లైవ్లోనే దొరుకుతాయి చేపలు. రోడ్డు మీద కూడా ఒక బాక్స్లో వాటర్ పోసి చేపలు పెట్టి అవి ప్రాణంతోనే బతుకుంటాయి. రక్తం పారాడుతూ ఉండే చేపలు తింటే ఆ టేస్టే వేరు. అవి కోడూరులో మాకు దొరకవు. అందుకే నెల్లూరులో కానీ వెంకటగిరి పోయినప్పుడు అత్తగారిళ్ళ కాడ ట్రై చేస్తుంటాను. అన్నీ ప్రాణంతో ఉండేటివి, రక్తం పారేటి చేపలు కాబట్టి అద్భుతంగా ఉంటాయి టేస్ట్ కూడా. ఇంకా మనకు లాంగ్లో రైల్వే కోడూరు వరకు లైవ్లో దొరకడం అంటే కష్టము. ఇంకపోతే ఇవి వచ్చి చెరువు చేపలాగా చిన్న చేపలు. ఇవి మాకు రైల్వే కోడూరులో దొరికితే అన్నీ మనమే రెడీ చేసుకోవాలా. ఎడలా కాదు, మొత్తం తలలో గిల్లలు అన్నీ గిల్లేసి నీట్గా వాళ్ళే తోమి ఇంకెత్తి మనం డైరెక్ట్గా ఇంటికి పోయి వంట చేసుకోవచ్చు. అవి అయితే అసలు ఇంకా అద్భుతం అనిపించింది. సిటీలో ఉండే అవకాశాలు టౌన్లలో పల్లెల్లో ఉండకపోవచ్చు. నెల్లూరులో అయితే నాకు అది భలే నచ్చింది. వాళ్ళే అన్నీ రెడీ చేసి శుద్ధంగా ఇచ్చేస్తారు. ఇంకా పోయి మనం వంట చేసుకోవడమే. ఇవే ఇసుక పూరీలు. ఎంత బాగున్నాయంటే టేస్ట్ అంత బాగున్నాయి. వాళ్ళ కాడే నీట్గా తోమిచ్చేసాము. వాళ్ళే ఉప్పు వేసి నీట్గా తోమి చాలా బాగా అయితే నీట్గా రెడీ చేయించారు. మనం ఇంటికి వెళ్ళి ఊరికే వాటర్లో అలా కడిగి వంట అయితే స్టార్ట్ చేసుకోవడమే. ఇకపోతే ఇంకా కూరగాయల కటింగ్లో నేనే కూర్చున్నాను. కూరగాయలు కట్ చేసేసి టమాటాలు, ఎర్రగడ్డలు అలానే మామిడికాయలు కట్ చేసి, చేపల కూరలో మామిడికాయ వేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టము చేపల కూరలో మామిడికాయ వేస్తే. ఆ టేస్టే వేరు. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. ఇసుక పూరీలు అయితే టేస్ట్ అదిరిపినాయి. బొమ్మిడాయలు అయితే ఇంతకుముందు చాలాసార్లు తిన్నాను. బయట అన్న హోటల్లో కూడా బొమ్మిడాయలు అయితే టేస్ట్ బాగుంటాయని ట్రై చేస్తాం. ఇసుక పూరీలు అయితే బయట ఎక్కడ దొరకవు. ఇవి ఎక్కువ నెల్లూరులోనే నాకైతే కనపడింది. అందుకనే అవి టేస్ట్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇసుక పూరీలు ఎక్కడ దొరికినా కూడా అవి కూడా టేస్ట్ చేసేయండి.
ఇంకైతే మామిడికాయ కోస్తుంటే ఇంక నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మా వాడు ఒక పక్క మామిడికాయలను అయితే ఒక పక్క తింటా నన్ను ఊరిస్తున్నాడు. ఇంకా తర్వాత నేను 2 ముక్కలు అయితే లేపేశాను. టేస్ట్ కూడా అవి భలే ఉన్నాయి. పులుపు ఎక్కువ. ఒకరు ఉప్పు మిరపొడి వేసుకొని తింటే మటుకు ఒక ఉప్పు తినడమే పుళ్ళు పులిసిపోతాయి. చేపల్లో కానీ అది ఒక కాయ వేసినా పుల్లుగా సరిపోతుంది పులుపు కూడా. మామిడికాయ ఎక్కువ వేసేటప్పుడు చింతపండు కొంచెం తక్కువ, చింతపండు వాటర్ కొంచెం తక్కువ వేస్తేనే మేలు. ఎందుకంటే అది పులుపు ఎక్కువ అయిపోయిందంటే టేస్ట్ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకమైతే స్టవ్ మీద అయితే దబర పెట్టేసి ఆయిల్ వేసి అలానే తిరగబాతు దినుసులు కొద్దిగా వేసి అలానే కరివేపాకు ఎర్రగడ్డలు బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేసి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి తర్వాత టమాటాలు వేసి బాగా రోస్ట్ చేసి చింతపండు వాటర్ పోసేయడమే. చూడండి, కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ టమాటాలన్నీ బాగా రోస్ట్ అయినాక ఆ చింతపండు వాటర్ వేసి బాగా ఉడికాక ఇంకైతే చేపలు అయితే ఎత్తి వేసేయడమే నీట్గా. వాళ్ళు ఆల్రెడీ అక్కడ బాగా క్లీన్ చేయించారు కాబట్టి మాకు ఇక్కడ అస్సలు టైమే పట్టలేదు. ఆ వాటర్లో ఊరికి అలా కడిగి వేసేయడమే. ఎంత తెల్లగా ఎంత బాగా వచ్చినాయి చూడండి. నాకైతే వాయిస్ చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఉరుకుతున్నాయి. ఆ చేపల కాంబినేషన్ ఆ విధంగా ఉంటుంది. చేపలు ఇష్టపడే వాళ్ళకి, మనకు చేపలు అంటే చాలా బాగా ఇష్టం. అందుకని నాకు అది ఆడ ఉడుకుతూ ఉంటేనే నాకు మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. ఇంకైతే చేపల కూర అయితే రెడీ అయిపోయింది. క్లైమాక్స్ కొద్దిగా అది మెంతులు పొడి వేసేస్తే క్లైమాక్స్లో సరిపోతుంది. తర్వాత ఇంకొక పక్క వేడివేడిగా అన్నం కూడా పెట్టేసాము. వేడివేడి అన్నంలోకి వేడివేడి చేపల కూర దుమ్ము లేపేసేయడమే. ఇకపోతే ఫైనల్లో క్లైమాక్స్లో మామిడికాయలు వేసేస్తే ఫస్ట్ వేస్తే ఉడికిపోతాయి బిజరగా. క్లైమాక్స్లో చేపలు బాగా ఉడికినాయి అనిపించేసినాక ఆ ఉప్పు అయి బాగా పట్టినాయి అన్నాక ఈ మామిడికాయ ఉప్పులు వేసేస్తే ఇంకా కూర అయితే సంపూర్ణంగా రెడీ అయిపోయినట్టే. ఇది ఒక 5 మినిట్స్ ఉడికిన చాలు, ఉమ్మగిలితే చాలు, మామిడికాయలు నీట్గా ఉడికిపోతాయి స్పీడ్గానే. దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకా చేపల కూర దింపే ముందర ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ ముందర కొత్తిమీర కానీ బాగా ఫ్రెష్గా ఉండేది వేస్తే ఆ ఫ్లేవర్ కూడా అదిరిపోతుంది, సూపర్గా అనిపిస్తుంది.
ఇంకొక పక్క వేడి వేడి అన్నము, ఆ వైట్ రైస్ వేసుకొని, ఆ వైట్ రైస్ కాంబినేషన్లో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఒక్కొక్క ముద్ద స్వర్గమే, స్వర్గ లోకాలే అంటాం కదా, అంత అద్భుతంగా ఉంది. ఆ వేడి వేడి రైస్లో వేడి వేడిగా ఇసుక పూరీలు చేపల పులుసు వేసుకొని ఆ చేప ముక్క కూడా తింటే దాంట్లో ముళ్ళు ఏమి ఎక్కువ ఉండదు, భలే ఉంటుంది టేస్ట్ కూడా. చేపల్లో అమృతం లాంటి చేపలు ఇవి, చాలా బాగా నచ్చాయి నాకు. ఖచ్చితంగా నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఈసారి మళ్ళీ అయితే ట్రై చేస్తాను. ఈ ఇసుక పూరీలు చేపలు ఎంత టేస్ట్ అనేది తినే వాళ్ళకే తెలుస్తాయి. ఖచ్చితంగా మీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఈ ఇసుక పూరీలు అలానే బొమ్మిడాయలు మిక్సింగ్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే అది అద్భుతము, అదరహో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.